అందరికీ ప్రైజ్ లార్డ్ అన్నయ్య. మరి మన ఇల్లు ఇలాగే ఉంటుంది ఫస్ట్ నుంచి. మనం వ్యాపారం చేసుకుంటూ మరి ఇలాగే తిరుగుతూ మరి ఎట్లా మనం ఇలా బయట వంట చేసుకుంటూ ఇట్లే మనం అనేది మన పిల్లలు, మన భార్య, మన ఫ్యామిలీతో ఇట్లా వ్యాపారం చేసుకుంటూ ఇట్లే తిరిగేటోళ్ళము. ఖమ్మం చుట్టూ తిరిగినాము, హైదరాబాద్ చుట్టూ మనం వ్యాపారం చేసినాం. మరి ఎన్ని రకాల వ్యాపారం చేసినా కానీ మన స్థితిగతులే మారలేదు. ఎన్నో ఏళ్ళ నుంచి కూడా మనం ఇలాగే ఉంటూ ఇలాగే చేసుకుని తిన్నాం. కాకపోతే దేవుడు అనేది మన ఖమ్మం చర్చికి, మోసే సాలమన్ అన్నయ్య గారి చర్చికి ఎప్పుడైతే నడవడం మొదలు చేశామో అద్భుతాలు ఎన్నో జరిగి మనం అనేది ఇలాంటి గృహంలోకి వెళ్ళి మంచి గృహాన్ని కట్టుకునే భాగ్యము మాకు దేవుడు దీవించాడు. అన్నయ్య చెప్పిన ప్రతి మాట ఏ ఊరు వెళ్తే మీకు ప్రారంభించింది అన్నయ్య ఫోన్లో మాట్లాడటం, ప్రతి నెల ఖమ్మం అమావాస్య ఆరాధనకు రావడం, పాల్గొనడం, ఇలాగా చేయడం వల్ల దేవుడు మమ్మల్ని ఎంతగానో దీవించి మంచి గృహాన్ని మాకు కట్టుకునే భాగ్యము దయచేసినాడు. అందుకు మాకు చిన్న గుడిసెలోకి వెళ్ళి మంచి ఇల్లు ఇచ్చిన దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించి అన్నయ్య సాల్మన్ గారికి నా హృదయపూర్వక మనస్ఫూర్తిగా స్తుతులు చెల్లిస్తూ ప్రేమిస్తూ సాక్ష్యం దేవుడు దీవించింది కాక. మరి మనం కట్టుకున్న ఇల్లు ఇది. పిల్లలు, భార్య ఎంతో కష్టపడి వ్యాపారం చేసుకుంటా ఉంటే వాళ్ళ దగ్గర కూడా పాస్టర్ మోషానే చెప్పిన విధానం బట్టి ఈ రోజు ఈ పునాదికి ఇల్లు కట్టుకునే కారణం అనే ప్రార్థన ఎంతో మాకు బలపడింది, ఎంతో సాయంత్రం నిలబడింది. ఎందుకంటే ఈ స్థలం అంతా కూడా అన్న నుగ్గు వేసి ఇక్కడ క్యాటలింగ్ ఇచ్చరికి వచ్చి అన్న నుగ్గు వేయగా మాకు ఇల్లు కట్టుకునే భాగ్యం దేవుడు దీవించినట్టు. కట్టాలని అసలు అయితే పెద్దలు అనుకోలేదు, కానీ దేవుడు మేము రేకులు వేసుకొని అనుకున్నాం, కానీ ఇల్లు స్లాబ్ వేసుకొని పియర్ వేసుకొని చాలా గాంభీర్యంగా ఇల్లు మాకు కట్టిన భాగ్యం అన్నయ్య చెప్పిన ప్రతి మాటను బట్టి ఆ కుటుంబాన్ని రోజు ఈ స్థితి నిలబెట్టినాడు. దేవునికి మహిమ కలుగుతుంది కాక.